ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో నవంబర్ 17న విచారణకు హాజరు కాగా ఇవాళ ఆయన మరోసారి సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో జైపాల్ యాదవ్ గతంలో ఫోన్లో మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో వారి సంభాషణపై అధికారులు ప్రశ్నలు సంధించారు. మా చెప్పాం కదా, ఈ రోజు అడిగారు ఎందుకొరకు ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారంటే మాకు తెలియదు. వాళ్ళు అడిగారు, ఫోన్ చేసారు, అడిగారు, ఇచ్చినాం. అది మా కాన్స్టిట్యూన్సీ కాబట్టి 2 పేర్లు చెప్పారు, 2 నెంబర్లు ఇచ్చాం. దాని తర్వాత పరిణామాలు మాకు తెలియదా, గవర్నమెంట్ ఏం జరుగుతుంది, పోలీసులు ఏం జరుగుతుంది, సిట్లు ఏం జరుగుతుంది, సిఐలు ఏం జరుగుతుంది, గ్రేడ్స్ ఏం జరుగుతుంది, మాకేం తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఇవన్నీ అంతర్భాగం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ అంతర్భాగం. అది ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించిన విషయం. మేము ఖాళీ ఒక ఎమ్మెల్యే మాత్రమే, అది కాన్స్టిట్యూన్సీ పరిమితం. అదే ఎన్నిసార్లు మాట్లాడింది అంటే ఈ దీనికి సంబంధించి ఒకటేసారి వాళ్ళు అడిగింది, ఒకటేసారి ఇచ్చినాము. అంతకుముందు తిరుపతితో మాకు సంబంధం ఉంది, ఎందుకంటే ఆయన మాకు రిలేటివ్ కావాలి. 2-3 పంచాయతీల్లో కూర్చొని కూడా పంచాయతీ తెంపడం జరిగింది. నేను తిరుపతిలో కూర్చొని మాట్లాడి తెంపడం కూడా జరిగింది. భార్యాభర్త పంచాయతీ కూడా తెంపడం జరిగింది. ఆ విధంగా మా బంధువులకు సంబంధించిన తెంపడం జరిగింది, ఆ పరిష్కారం చేయడం జరిగింది. అదే సంబంధాలు కానీ వేరే సంబంధాలు లేవు. ఇచ్చాను మా చెప్పాం కదా, ఈ రోజు అడిగారు ఎందుకొరకు ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారంటే మాకు తెలియదు. వాళ్ళు అడిగారు, ఫోన్ చేసారు, అడిగారు, ఇచ్చినాం.